అత్యాస అత్తాకోడళ్ళు శారద అనామికలు తమ జీవనోపాధి కోసం తాము పెట్టుకున్న కిరాణా షాప్లో ఉండగా రమేష్ ఒక బుట్ట పట్టుకుని వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఆ బుట్ట నిండా అయిపోయిన టూత్పేస్ట్లు, సబ్బుల కవర్లు, లేస్ ప్యాకెట్లు, అగరబత్తుల డబ్బాలు ఉంటాయి. కొంచెం కోపంగా, అమ్మా, ఈ బుట్ట నిండా అయిపోయిన టూత్పేస్ట్లు, సబ్బుల కవర్లు, అగరబత్తుల డబ్బాలు, లేస్ ప్యాకెట్లు ఉన్నాయి. వీటిని ఎందుకింత భద్రంగా దాచిపెట్టారు? బాబు రమేష్, అంత గట్టిగా అరవబాక. ఎందుకు దాచిపెట్టామో నీకు అర్థం కాలేదా? లేదమ్మా. కొడుకేంటి కోళ్ళ, అత్యాసలో కనీసం 10th క్లాస్ కూడా పాస్ కాలేపోతున్నాడు. మనం మాత్రం డిగ్రీ బట్టాలు తీసేసుకున్నాము. ఆవేశపడితే ఎలా చెప్పండి అత్తయ్య? ఆయనకు కూడా నెమ్మదిగా అత్యాసలో ఒక్కొక్క మెట్టును ఎక్కించుకుంటూ మనమే కదా తీసుకుని వెళ్ళాలి. సర్లే కోళ్ళ, కొడుకు అడుగుతున్నాడు కదా, అయిపోయిన టూత్ పేస్ట్ల గురించి, సబ్బుల కవర్ల గురించి, లేస్ ప్యాకెట్ల కవర్ల గురించి, అగరబత్తుల డబ్బాల గురించి వివరంగా చెప్పు. మనం వాటిని ఎందుకు దాచిపెట్టామో, ఎలా మనం అధికంగా డబ్బులు సంపాదిస్తున్నామో చెప్పు. ఇప్పుడు కాదత్తయ్య, తర్వాత ఇంటి దగ్గర చెప్తాను. లేదా నమిక, నాకిప్పుడే తెలియాలి. లేదంటే నేను ఊరుకోను. నాన్నని పిలిచి మొత్తం చెప్పేస్తాను. బాబు రమేష్, కోపం తెచ్చుకోబాక. ఇప్పుడు కోడలు చెప్పినా నేను చెప్పినా నీకు అర్థం కాదు. ఈరోజు రాత్రి మనింట్లో కిరాణా సరుకుల గది ఉంది కదా? ఉంది. సరుకుల గదుంటే ఆ గదిలోకి ఈరోజు నిన్ను కూడా తీసుకెళ్తాం. అప్పుడు నేను అత్తయ్య కలిసి ఆ గదిలో చేస్తుంది చూస్తే చాలు, మీకే అన్ని విషయాలు అర్థమవుతాయి. నేను అత్తయ్య కలిసి వీటిని ఎందుకు దాచిపెట్టామో, ఎందుకు వాడుతున్నామో. ఇప్పుడు మాత్రం అల్లరి చేయకండి, బుద్ధిగా ఇక్కడి నుంచి వెళ్ళండి. అవును బాబు, నువ్వు నీ పని దగ్గరికెళ్ళి హాయిగా పని చేసుకో. మీ నాన్నని చూడు, పొద్దున్నే లేస్తాడు, కోడలు పెట్టిన వేడి నీళ్ళతో స్నానం చేసుకొని దీపం పెడతాడు. కోడలు పెట్టిన టిఫిన్ తిని, కోడలు కట్టిన లంచ్ బాక్స్ తీసుకొని ఎల్లొత్తాను శారదా అని చెప్పి వెళ్ళిపోతాడు. తిరిగి రాత్రికొచ్చి పెట్టిన చపాతి తిని హాయిగా పడుకుంటాడు. 1వ తారీఖున శాలరీ తీసుకొచ్చి నాకెత్తాడు. కాని నేను మాత్రం నాన్నలా ఉండలేనమ్మా. అసలు మన ఇంట్లో, మన కిరాణా షాప్లో ఏం జరుగుతుందో నాకు తెలియాలి. లేదంటే నాన్నకి చెప్తాను. అప్పుడు నాన్న బెల్ట్ తీసుకుంటాడు అని చెప్పగానే శారద కొంచెం భయపడుతుంది. నీకు దండం పెడతారా? బెల్ట్ గురించి చెప్పి ఆ దెబ్బలను మాత్రం గుర్తు చేయబాక. నువ్వెంత అడిగినా ఇక్కడ నీకు నేను కోడలు ఏమీ చెప్పలేం. నువ్వు రాత్రికి మన ఇంట్లో కిరాణా సరుకులు పెట్టుకుని గదికొచ్చే, అప్పుడు నీకు అన్ని విషయాలు వివరంగా అర్థమవుతాయి. అవునండి, ఇలా షాపు దగ్గర గోల్ చేయకండి, ఇంటికెళ్ళండి. కొనేవాళ్లందరికీ ఇబ్బంది అవుతుంది, వెళ్ళండి అని కొంచెం అనామిక గట్టిగా చెప్పటంతో ఇక రమేష్ చేసేదేమీ లేక, ఇప్పుడు కాదు, మీ అత్తాకోడల సంగతి రాత్రికి కిరాణా సరుకులు గదికొస్తాను కదా, అప్పుడు చెప్తాను. అప్పుడు అంతా సక్రమంగా ఉంటే నాన్నకి చెప్పను. ఏ మాత్రం తేడా ఉన్నా వెంటనే నాన్నకి చెప్తాను. నేనే స్వయంగా బెల్ట్ తీసుకొచ్చి మరీ ఇస్తాను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రమేష్. అత్తాకోడలు ఊపిరి పీల్చుకుంటారు. అప్పుడే అపర్ణ సోప్ పట్టుకుని ఆ కిరాణా షాప్కొచ్చింది. ఏం అపర్ణ, ఏం కావాలి? ఇలా చూడు శారదా, సబ్బు కవర్లో సబ్బు లేదు, చిన్నపాటి మార్బుల్ మొక్క వచ్చింది అని చెప్పగానే అత్తాకోడళ్ళకి నవ్వొచ్చింది. కాని అపర్ణ ముందు నవ్వితే బావుండదని అత్తాకోడళ్ళు ఊరుకున్నారు. తిరిగి అమాయకంగా ముఖం పెట్టి, అయ్యో అపర్ణ, ఇప్పుడేం చేద్దాం? చేయడానికి ఏముంది శారదా, ఈ సోప్కి బదులు మరొక సోప్ ఇవ్వు. అదెలా కుదురుతుంది అపర్ణ అత్తయ్య? మేం కాదు కదా సోప్ కవర్లో సోప్ పెట్టకుండా చిన్నపాటి మార్బుల్ పెట్టింది. అది తయారు చేసిన కంపెనీ దగ్గరికెళ్ళి అడగండి, అప్పుడు అతను ఏం చెప్తాడో వినండి. అదంతా నాకెందుకు వచ్చిన లొల్లా నామిక, ఇంకో సోప్ ఇవ్వు అని చెప్పి అపర్ణ డబ్బులిస్తుంది. శారద డబ్బులు తీసుకుంటుంది. అనామిక అపర్ణకి సోపిస్తుంది. అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోగానే, అత్తయ్య 10 రూపాయలు లాభం. అవును కోళ్ళ, మనం మన ప్లాన్ ప్రకారంగా చేసుకుంటూ వెళ్తున్నాం. అధిక డబ్బులు మనకి, అధిక చివాట్లు తిట్లు కంపెనీ వాళ్ళకి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అగరబత్తుల డబ్బా పట్టుకుని పంతులుగారు ఆవేశంగా వాళ్ళ దగ్గరికి వచ్చారు. అత్తాకోడళ్ల వైపు అదోలా చూస్తూ, ఏమిటమ్మా అనామిక ఇది అంటూ తన చేతిలో ఉన్న అగరబత్తుల డబ్బాని వాళ్ళ ముందు పెట్టాడు. అయ్యో పంతులు గారు, ఇది కూడా తెలీదా? ఇది అగరబత్తుల డబ్బా అండి. ఆ మాత్రం తెలియకుండానే నేను పంతులయ్యాననుకుంటున్నారా ఏమిటి? 20 రూపాయలు పెట్టి అగరబత్తుల డబ్బా కొన్నాను. అందులో పట్టుమని 10 అగరబత్తులు కూడా లేవు. ఇలా మోసం చేస్తారని అనుకోలేదు అని పంతులుగారనగానే శారద కొంచెం కోపంగా ఇలా అంటుంది. పంతులు గారు, మంచిగా మాట్లాడండి.
వీటిని మేము మా ఇంట్లో ఏమి తయారు చేయట్లేదండి. ఎక్కడ తయారయ్యి ఇక్కడ కొత్త నెయ్యి తయారు చేసేవాళ్ళు చేసిన తప్పుకి మేమెట్ట మోసం చేస్తామండి మమ్మల్ని పట్టుకొని అన్నన్ని మాటలు ఎలాగంటారు మీరు అని అంటుంటే మధ్యలో అనామిక కూడా కల్పించుకొని, మీరాగండి అత్తయ్య. అయ్యా పంతులు గారు, అది మేం చేసిన తప్పు కాదు, మోసం అంతకంటే కాదు. ఇటు మీకు అటు కంపెనీ వాళ్ళకి మధ్య మేముంటున్నాం అంతే. వాళ్ళు మక్కిచ్చినవే మీకు అమ్ముతున్నాం. ఇక మీరే ఆలోచించుకోండి అని చెప్పగానే పంతులుగారు కూడా ఆలోచనలో పడ్డారు. ఓ క్షణం తర్వాత, నిజమేలే తల్లి, వాళ్ళు చేసిన తప్పుకి మీరేం చేస్తారు? పాపం, మరో అగరవత్తుల ప్యాకెట్ ఇవ్వమ్మా. 20 రూపాయలు ఇవ్వండి పంతులు గారు అని చెప్పగానే పంతులుగారు 20 రూపాయలు ఇస్తారు. అనామిక మరొక కొత్త అగరవత్తుల ప్యాకెట్ని ఇస్తుంది. పంతులుగారేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అది చూసి అత్తాకోడళ్ళు సంతోషపడతారు. అలా రాత్రయ్యే వరకు ఈ అత్యాస అత్తాకోడళ్ళు బాగానే సంపాదించుకుని ఇంటికి తిరిగొస్తారు. ఇంట్లో ఒక చోట కూర్చొని పిల్లలు హరీషు భవ్యలు రాసుకుంటూ ఉంటారు. ప్రసాదు రమేష్లు కోపంగా చూస్తూ ఉంటారు. అది చూసి అత్తాకోడళ్ళు శారదా అనామికలు గుసగుసగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమిటే కోళ్ళ, ఇద్దరు అట్ట మనల్ని కోపంగా చూస్తున్నారు. మన గురించి కొడుకు చెప్పేసి ఉంటాడా? నాకు మాత్రం ఏం తెలుసు అత్తయ్య. నేను మీతో పాటు కిరాణా షాప్లోనే కదా ఉన్నాను. అవును గదా, నువ్వే మాట్లాడబాకు, నేను అడిగి తెలుసుకుంటాను. సరే అత్తయ్య అని చెప్పగానే శారద తన భర్త ప్రసాద్ని అడుగుతుంది. ఏమైందండి, తండ్రి కొడుకులు కలిసి అంత కోపంగా మమ్మల్ని చూస్తున్నారు? ఎందుకా, అత్యాస అత్తాకోడళ్ల కిరాణా షాప్ బాగోతం బయటపడింది శారద అని చెప్పగానే శారదా అనామికలు అయోమయంగా ఒకరినొకరు చూసుకున్నారు. ఇప్పుడు మీరు ఎంత చూసుకున్నా ప్రయోజనం లేదు. నేను నాన్నకి మొత్తం చెప్పేశాను. ఇక మీరు చేస్తున్న మోసాన్ని ఒప్పుకోవాల్సిందే, మీకు మరొక దారైతే లేదు అని చెప్పగానే అనామిక బ్రతిమాలింపుగా ఇలా అంటుంది. మావయ్య, కోపం తెచ్చుకోకుండా మేం చెప్పేది వినండి. ఈ మోసం అనేది ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. నేను అత్తయ్య మాత్రమే చేయడం లేదు కదా. చాలే మా కోళ్ళ, ఎవరో మోసం చేస్తున్నారని మీరు మోసం చేస్తారా? అప్పుడు మీకు వాళ్ళకు తేడా ఏముంది? వాళ్ళు పచ్చిగడ్డి తింటారు, మీరు పచ్చిగడ్డి తింటారా? అది కాదండి, పిల్లల కోసం ఏదో ఒక విధంగా సంపాదించి దాచిపెడితే బాగుంటది కదా అని నాకొచ్చిన ఆలోచనది. కోడలు తప్పేమి లేదు, తప్పు మొత్తం నాదే. అత్తయ్య, ఎందుకలా చేస్తున్నారు? నువ్వు ఊరుకో కోళ్ళ. నేననుకున్నాను శారదా, కొడుకుతో కూడా ఇదే చెప్పాను. సబ్బుల కవర్లో మార్బుల్ రాళ్ళు పెట్టి వైట్ టేప్ చేస్తున్నారా? ఏమైనా అంటే కంపెనీ వాళ్ళ మీద నెట్టేస్తున్నారు. నిండుగా ఉన్న అగరవత్తుల డబ్బాల్ని తీసుకొని అందులో నుంచి 2 అగరవత్తులు తీసి ఓ డబ్బాలో పెట్టి కొత్త డబ్బాలా అమ్మేస్తున్నారు కదా. ఇంకా ఏం చేస్తున్నారు బాబు వీళ్ళు? అన్ని టూత్పేస్ట్ అని ఓపెన్ చేసి కొంచెం కొంచెం ఖాళీ చేసి టూత్పేస్ట్ డబ్బాలో పెడుతున్నానన్నా. ఎందుకు తక్కువ వచ్చిందని అడిగితే కంపెనీ వాళ్ళు అలా చేస్తున్నారని చెప్తున్నారు వీళ్ళు. ఏంటి సరదా ఇది? అసలు ఇలా చేయడానికి మీకు మనసెలా వచ్చింది? చెప్పాను కదండి, మనవడో మనవరాలి బాగు కోసం ఆలోచన చేసి ఇట్ట అత్యాస పనులు చేశా. కోడలు అప్పటికొద్దనే చెప్పింది. మావెగ్గి ఆయనకి తెలిస్తే బాగుండదని నాకు చాలాసార్లు చెప్పింది. కాని నేనే కోడల మాట వినిపించుకోలేదు. తప్పైపోయింది మావయ్య. రేపటి నుంచి మేము నిజాయితీగా కిరాణా షాప్ని నడిపించుకుంటాం మావయ్య. చూడండి, పిల్లలకి మనం ఇవ్వాల్సింది ఊళ్ళో అందరి ఆశీస్సులు తప్ప అందరి చివాట్లు శాపనార్థాలు కాదు. అది గుర్తుపెట్టుకోండి. మనం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు ఎప్పటికైనా తప్పే. పొరపాటున ఊళ్ళో వాళ్ళందరికీ ఈ మోసాలన్నీ మీరే చేస్తున్నారని తెలిస్తే పరిస్థితి ఎట్లా ఉంటుందో ఊహించుకోండి. ఇంకోసారి ఇలా చేయకండి, వెళ్ళండి అని చెప్పటంతో అత్తాకోడళ్ళిద్దరూ కిచెన్లోకి వెళ్తారు. అత్తయ్య, మొత్తం చేసింది నేనైతే తప్పులన్నీ మీ మీద ఎందుకు వేసుకున్నారు అత్తయ్య? మీ మామయ్య కోపం నీకు తెలియదు కోళ్ళ. అయినా అదంతా ఇప్పుడు ఎందుకు చెప్పు? ఇక వద్దని అనుకుంటున్నాం కదా, ఇక నిజాయితీగా మనం మన కిరాణా షాప్ నడుపుకుందాంలే అని అత్తాకోడళ్ళిద్దరూ ఆ రోజు రాత్రి అందరితో కలిసి భోజనం చేసి పడుకుంటారు. మరుసటి రోజు నుంచి కిరాణా షాపులోని సరుకుల్ని నిజాయితీగా అమ్మటం మొదలు పెడతారు. అంతకుముందు కల్తీ చేసినటువంటి వస్తువుల్ని పక్కన పడేసి నిజాయితీగా బయట కంపెనీల నుంచి మార్కెట్లోకొస్తున్న వస్తువుల్ని వచ్చినట్టుగాని తమ లాభం కొంతుంచుకొని కస్టమర్లకు అమ్మటం మొదలుపెట్టారు. నిజాయితీగా వీళ్ళు చేస్తున్న వ్యాపారం కొన్నాళ్ళకి వీళ్ళకి మంచి ఫలితాలనే అందించింది. ఆర్థిక ఇబ్బందులు లేకుండా అత్తాకోడళ్ల వ్యాపారం కుటుంబానికి ఎంతో ఉపయోగకరంగా మారింది. ఇది ఇవాల్టి కథ.
మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. సిటీలో ఒక చోట అనామిక తన భర్త రమేష్తో కలిసి శాండ్విచ్ వ్యాపారం చేస్తూ పిల్లలు హరీషు, భవ్యలను పేరు ప్రఖ్యాతులున్న ఒక ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ ఉండేది. ఒకరోజున ఓ అర్ధరాత్రి వేళ రమేష్కి నిద్ర పట్టకపోవటంతో అద్దెకుంటున్న ఇంటి బాల్కనీలో నిలబడి దిక్కులు చూస్తూ ఉండగా అనామిక వచ్చింది. ఇంకా మీ అమ్మా నాన్న గురించి ఆలోచిస్తున్నారా? వేరే అమ్మాయి గురించి ఆలోచిస్తే తప్పు, కానీ అమ్మా నాన్న గురించి ఆలోచించటం తప్పు కాదు కదా అనామిక. ఈ సూక్తులు మాటలొద్దండి. నేను మీకు పదే పదే చెప్పడం నా వల్ల కాదు. నేను మాత్రం ఆ ఊరికి రాను, ఆ ఇంటికి రాను, మీ అమ్మా నాన్నలతో ఉండను. కావాలంటే మీ అమ్మా నాన్నల గురించి ఆలోచించకుండా మా గురించి మీరే ఆలోచించండి. లేదు మీ అమ్మా నాన్నలే కావాలంటే మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి. ఇక ఎప్పటికీ నన్ను అర్థం చేసుకొని నాకు అర్థమైంది అనామిక. నేనొకటి చెప్తాను విను. భార్య పోతే మళ్ళీ భార్య వస్తుంది, తల్లిదండ్రులు పోతే మళ్ళీ తల్లిదండ్రులు రారు. మా అమ్మా నాన్నని చూడాలనుంది అనామిక. ఒకసారి ఊరిలో వద్దామంటే అస్సలే ఒప్పుకోను. ఒక రోజున మనం ఊరికెళ్తే ఎంత నష్టపోతామో తెలుసా? అదే మొన్న మీ పుట్టింటికి వెళ్ళినప్పుడు నష్టపోలేదా మనం? మరి ఆ రోజు నీకు కలిగే నష్టం గుర్తుకు రాలేదా అనామిక? మా ఇంటికి వెళ్దాం అనేసరికి నష్టం గుర్తుకొస్తుంది. పాపం అనామిక, వాళ్ళు ఈ వయసులో ఎలా ఊళ్ళో బతుకుతున్నారో చూడాల్సిన బాధ్యత కొడుగ్గా నా మీద ఉంది. మీతో నేను వాదించలేను. నేను వెళ్ళి పడుకుంటాను. ఇంటి పని వంట పని చేసుకుని వెళ్ళి శాండ్విచ్ అమ్మాలి కదా అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రమేష్ బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ తనలో తాను తన తల్లిదండ్రుల్ని తలుచుకుంటూ ఉన్నాడు. అమ్మా, నాన్న ఎలా ఉన్నారు? పిలుపుకి వినపడని దూరం, కంటికి కనపడని దూరం. ఎప్పుడైనా మిమ్మల్ని చూడాలనిపించినా చూడలేని దారుణం, కలవాలనిపించినా కలవలేని కఠినత్వం. ఏమిటో ఈ జీవితం, ఎన్నాళ్ళీ జీవన పోరాటం అని అనుకుంటూ ఆకాశంలోకి చూస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడు ఊళ్ళోని మట్టింట్లో బెడ్ మీద కూర్చొని శారద కొడుకు రమేష్నే తలుచుకుంటూ బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. తన పక్కన కూర్చున్న ప్రసాద్కి కూడా కొడుకు రమేష్ గురించి బాధగానే ఉంది. కాని తను బాధపడితే తన భార్య శారద మరింతగా ఏడుస్తుందని ప్రసాదు తన గుండెని రాయిని చేసుకుని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు. వద్దని చెప్పలేను, అలాగని నువ్వేడుస్తుంటే చూడలేను. కొడుకుని కన్నాం గాని కొడుకు జీవితాన్ని, వాడి జీవనాన్ని కాదు గదా శారదా. కొడుకు కళ్ళల్లో ఉన్నాడు. దాదాపుగా ఏడాది అయిపోతుంది. కొడుకుని చూడాలనిపిస్తుంది. ఈ ఏడాదిలో కొడుకు ఒక్కసారి కూడా మనల్ని చూడడానికి రాలేదు. శారదా, కొడుకిప్పుడు పరాయివాడు. అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఎన్నిసార్లు ఫోన్ చేసి చెప్పినా వస్తానని అంటాడే తప్ప వాడు రాడు. ఇక పిలిచే ఓపిక లేదు శారదా. కొడుకును చూడకుండా కన్ను మూసేస్తానేమోనని భయంగా ఉందండి. శారద, అంత మాట అనుకు శారద అని శారదని ఓదార్చుతూ ఉంటాడు ప్రసాద్. ఇక మరుసటి రోజున అనామిక పిల్లల్ని బ్యాగుని తీసుకొని, ఏవండి, ఊరికెళ్ళి అత్తయ్య మావి వాళ్ళే చూసొద్దాం పదండి. అనామిక, ఇలా మాట్లాడుతుంది అస్సలు నువ్వేనా? అవునన్నా, మమ్మీనే. మమ్మీ చెప్తుంది కదా, వెళ్ళి తాతయ్య వాళ్ళని చూసొద్దాం పద నాన్న. ఎలాగో మాకు కూడా 2 రోజులు స్కూల్కి సెలవులు ఇచ్చేశారు కదా, వెళ్ళి తాతయ్యని నానమ్మని చూసి అక్కడ ఆడుకొని వచ్చేద్దాం అని చెప్పగానే రమేష్ చాలా సంతోషపడ్డాడు. ఊరికి అందరూ బయలుదేరారు. బస్సులో ఒక చోట అనామిక, రమేషు కూర్చున్నారు. మరొక చోట పిల్లలు హరీషు, భవ్యలు కూర్చున్నారు. సారీ అండి, ఇంతకాలం మిమ్మల్ని ఎంత బాధ పెట్టానో నాకు కొడుకు హరీష్ మాటల్లో అర్థమైంది. అవునా? ఏమన్నాడు అనామిక? ఇప్పుడు నాన్న చేస్తున్నట్టుగా పెద్దయిన తర్వాత నేను కూడా నాన్నలాగే చేస్తే ఎలా ఉంటుందమ్మా అని హరీష్ అడిగినప్పటి నుంచి నా మనసులో లేదు. ఇక నుంచి మనం ఊర్లోనే అత్తయ్య మావెలతో కలిసే ఉందామండి. మరి నీ శాండ్విచ్ వ్యాపారం ఎలా అనామిక? అక్కడ ఊర్లోనే చేస్తానండి. చద్దనం తినేవాళ్ల చేత ఈ శాండ్విచ్ తినిపిస్తాను అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. బస్ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. సింగన్న పొలం గట్టున పారతో తవ్వుతూ ఉండగా ఆవేశంగా అక్కడికి ప్రసాద్ వచ్చాడు. యారా సింగన్న, నా పొలం గట్టునెందుకు రట్టాదవుతూ ఆ భూమయ్య పొలంలో గలిపేస్తున్నావు? అయ్యా, నన్ను తప్పుగా అర్థం చేసుకోబాకండి. నేను భూమయ్య దగ్గర జీతగాన్ని. ఆయన చెప్పిన పని చేస్తుంటాను.
అతనిచ్చే జీతం డబ్బులు తీసుకుంటాను. ఆ డబ్బులతోనే నా భార్య బిడ్డల్ని పోషించుకుంటున్నాను. కోపం తెచ్చుకోకండి బాబు అని సింగన్న వినయంగా అనటంతో ప్రసాద్ ఆవేశం తగ్గించి, సరేలే సింగన్న, నేనెళ్ళి ఆ భూమయ్యతో మాట్లాడతానులే. అప్పటి వరకు నువ్విక్కడ ఎట్టాంటి పని చేయకు. నా పొలం గట్టును దవ్వి భూమయ్య పొలంలో కలిపి నా పొలం కూడా అతని పొలంలో కలపకూడదు, సరేనా? అయ్యా, ఇప్పుడు మీరొచ్చి చేయకూడదని చెప్తున్నారు. మా అయ్యగారు నేను మళ్ళీ వచ్చే వరకు గట్టు ఉండకూడదు, ఒకవేళ గట్టున్నట్టు తెలిస్తే నీకు జీతం ఇవ్వను, నీ భార్య బిడ్డలు రోడ్డున పడతారని బెదిరించిపోయారు. ఇప్పుడు చెప్పండి అయ్యా, నన్నేం చేయమంటారు? సరేలే సింగన్న, మీ అయ్యగారు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. అప్పటి వరకు నువ్వు తవ్వకుండా అలాగే ఉండు. ఏదో ఒక సమయంలో ఆ భూమయ్య పొలం దగ్గరికి వస్తాడుగా, అప్పుడు నేను మాట్లాడతాను. అది కాదు బాబుగారు, మీ పొలం మీద మా భూమయ్య అయ్యగారికి కనుబడింది. ఆ విషయం మీకు తెలుసు కదా, చుట్టూ కంచేయించుకుంటే సరిపోతుంది కదా బాబు. అవునులే సింగన్న, కానీ పట్నం వెళ్ళి బతుకుతున్న కొడుకు కోడల్ని రమ్మని చెప్తుంటే రాటంలా, ఇక నాకేమో ఓపిక ఉండటంలా. వచ్చే పెన్షన్ డబ్బులతో, రేషన్ బియ్యంతో, పెరట్లో గాస్తున్న కూరగాయలతో ఇలా జీవితాన్ని నెట్టుకొస్తున్నాం అని చెబుతూ ఉంటే ప్రసాద్ మీద సింగన్నకి జాలి కలిగింది. ఉన్నదమ్ముకొని మీరు కూడా పట్నం పోతే సరిపోదు కదా బాబుగారు. ఆ పట్నం గాలి మా నొంటికి పడదలే సింగన్న. అదీగాక మా తాత, మా నాన్న, నేను ఈ నేల తల్లిని నమ్ముకున్నాం, కానీ అమ్ముకోలేదు. అమ్మడం అనేది ఉండదు, నాకది నచ్చదు. నేను నా భార్య శారద ఇదే మట్టిలో కలిసే వరకు ఇక్కడే ఉంటాం, ఇలాగే భూమి ఉండాల్సిందే అని చెబుతూ ఉండగా భూమయ్య అక్కడికొచ్చాడు. తను చెప్పిన పని చేయలేదని సింగన్న మీద కోపంగా అరిచాడు. అది చూసి, భూమయ్య, ఇది నీకు పద్ధతిగా ఉందా? నా పొలాన్ని నీ పొలంలో కలుపుకోవాలని ఎందుకు చూస్తున్నావు? ఇలా నేను లేని సమయం చూసి ఆ సింగన్న చేత ఎందుకు ఈ పని చేయిస్తున్నావు? మరేం చేయమంటారు చెప్పండి? పక్కనే ఉన్న మీ పొలాన్ని కలుపుకుపోతే పంట బాగా వస్తుందని ఆశపడుతున్నాను. అమ్మమ్మని అడుగుతుంటే తమరు అమ్మటం లేదు కదా, అందుకే ఇలా చెయ్యాల్సిన పని పడింది. చూడు భూమయ్య, మనిషికి ఆశుండాలి గాని అత్యాశుండకూడదు. ఇప్పటికే నీ దగ్గర భూమి ఉంది, అందులో పంట చాలా బ్రహ్మాండంగా పండుతుంది, పైగా మంచిగా రాబడి తీసుకొచ్చి పెడుతుంది. ఇంకా ఆశపడ్డం ఎందుకు భూమయ్య? మనిషి ఆశాజీవని ఎక్కడో విన్నట్టు గుర్తండి. తప్పదు, అందుకే మీరే పెద్ద మనసు చేసుకుని పొలాన్ని అమ్మండి. పట్నం పోయిన మీ కొడుకు కోడలు ఎలాగూ ఈ ఊరికి రారని అర్థమవుతుంది. ఇక ఎందుకండి ఈ పొలం మీద, ఈ మట్టి మీద మీకు మమకారం? చూడు, బతికినంతకాలం అన్నం పెట్టుద్ది ఈ పొలం, చనిపోయాక 6 అడుగుల చోటిచ్చి తనలో దాచుకుంటుంది ఈ మట్టి. ఇక వీటి మీద కాకుండా మరి దేని మీద మమకారం ఉంటుంది భూమయ్య? వినరండి, ఎంత చెప్పినా వినరు. ఇప్పుడు మీరు వెళ్ళినా ఓ రాత్రివేళ నా పొలంలో గలిపేస్తాను. ఇప్పుడు అడ్డుకున్నారు సరే, రాత్రివేళ ఏం చేస్తారు? అప్పుడు నేనడ్డుకుంటాను అని రమేష్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. కొడుకు రమేష్ని చూసి తండ్రి ప్రసాద్ చాలా సంతోషపడ్డాడు. రమేష్ని చూసి భూమయ్య మాట మార్చేశాడు. వచ్చావా రమేష్? ఇక పూర్తిగా వచ్చేశాను, ఇక్కడే ఉంటాను. అమ్మా నాన్నలతో పాటు పొలాన్ని చూసుకుంటాను, మీ పనుల్ని అడ్డుకుంటాను. సంతోషం. ఒరే సింగన్న, ఇంక మనకి పని లేదు పద అని చెప్పి సింగన్నని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భూమయ్య. ప్రసాదు, రమేషు ఒకరినొకరు ప్రేమగా చూసుకొని కౌగిలించుకుంటారు. ఇంటికి తిరిగొస్తారు. ఇంటి దగ్గర శారద నవ్వుతూ కోడలు అనామికతో మాట్లాడుతూ ఉంటుంది. శారద అంతలా సంతోషపడ్డం ఈ మధ్య కాలంలో ఎప్పుడూ ప్రసాద్ చూడలేదు. మనవడు హరీషు, మనవరాలు భవ్య తాతయ్య అంటూ పరుగున దగ్గరికి వచ్చారు. ప్రేమగా వాళ్ళని దగ్గరికి తీసుకున్నాడు ప్రసాద్. తిరిగి ఊరికొచ్చినందుకు చాలా సంతోషం కోళ్ళ. ఇంతకాలం బాధ పెట్టినందుకు మన్నించండి మావయ్య. మన మధ్య మన్నింపులెందుకు కోళ్ళ? కాని అత్తయ్య, నాకు ఒక అనుమతి మాత్రం ఇవ్వాలి. ఏంటి కోళ్ళ అది? ఇక్కడ కూడా నేను అన్ని పనులతో పాటు నా శాండ్విచ్ వ్యాపారం కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ పల్లెటూరులో నువ్వు చేసేది ఎవరు తింటారు కోళ్ళ? చద్దన్నం బదులు ఇది తినమని అందరికీ చెప్పి నా శాండ్విచ్ వ్యాపారం చేసుకుందాం అనుకుంటున్నాను అత్తయ్య. సరేనమ్మా కోళ్ళ,
మీరు మాతో ఉండటం నాకు కావాల్సిన విషయం. అదే మాకు సంతోషం. శాండ్విచ్ వ్యాపారం చేయడం నీ సంతోషం. చేసుకో తల్లి, మీ సంతోషం కూడా మాకే కావాలిగా అని ప్రసాద్ ఒప్పుకోవటంతో అనామిక మరుసటి రోజు నుంచి ఊరి సెంటర్లో అనామిక శాండ్విచ్ అని బోర్డు పెట్టి అమ్మటం మొదలు పెడుతుంది. అప్పుడప్పుడు పొలం దగ్గర పనిచేస్తున్న వాళ్లకు కూడా తీసుకెళ్లి పెడుతూ ఉంటుంది. అలా ఒకరి తర్వాత ఒకరు వాటిని తినటం అలవాటు చేసుకుని శాండ్విచ్ తినటం మొదలు పెడతారు. అలా అనామిక శాండ్విచ్ ఆ పల్లెటూరులో కూడా విజయవంతంగా బాగా సాగుతూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.